షహన్షా, తమరే సాయం చేయాలి జోదా. దీన్ని మీ కర్తవ్యంగా భావించండి. ఇక బయలుదేరవచ్చని ఆదేశించండి. అలాగే షహన్షా. వారు మీరు మీ చేతులతో స్వయంగా తినిపించాలని కోరుకున్నారు. అందుకే మిమ్మల్ని అలా మోసం చేశారు. అయినా అదెలా సాధ్యం? బాద్షా గారు ఒక హిందువుని పెళ్లి చేసుకోవడమా? అది కూడా వాళ్ళ ఆచారం ప్రకారమా? బాద్షా గారు ఏం చేసినా అది ఆయన ఇష్టం. అయినా ఏ చట్టం కూడా బాద్షాని మించిన చట్టం కాదు కదా. నిజం చెప్పావు. బాద్షా గారిని ప్రశ్నించేంత ధైర్యం ఎవరికుంది? బాగా అన్నావు. మనం చేయగలిగింది సంబరం చేసుకోవడమే బాద్షా పెళ్ళైనందుకు. సుభానల్లా, జలాల్ నిజంగా చాలా మంచి పని చేశాడు. ఆ రాజపుత్రుల్లాంటి నమ్మకస్తులు చాలా అరుదుగా ఉంటారు. గతంలో కూడా వాళ్ళు ఎన్నోసార్లు మనకి సాయం చేసిన వాళ్లే. కీర్తిశేషులు బాద్షా హుమైన్ ప్రాణాలు కాపాడింది వాళ్లే. ఇక మన జలాల్ జీవితం వాళ్ళు వేసిన భిక్ష అనుకోవాలి. ఇప్పుడు తను ఒక రాజపరివారంలోని కన్యని పెళ్లాడటం, యా అల్లా. ఇదంతా ఆ ఖుదా దయ వల్లే జరిగింది. షేర్షా సైనికులు మన మీద దాడి చేసి మన సర్వస్వం దోచుకున్నప్పుడు ఆ అమరకోట రాజు భాగ్యమల్లు మాకు ఆశ్రయం ఇచ్చారు.
స్నేహాన్ని నిలుపుకున్నారు. అంతేకాకుండా జలాల్ పుట్టింది కూడా అక్కడే. పిల్లాడి ఎంత అందంగా ఉన్నాడో చూడు హమీదా. ఒక హిందువుల ఇంట్లో జన్మించిన మొగలాయి బాలుడు ఇతను. నువ్వే చూస్తావుగా, మున్ముందు ఈ బాలుడు హిందూ ముస్లింలని సమైక్యం చేయనున్నాడు. ఆ రోజు అమరకోట మహారాణి ఎంత చక్కగా చెప్పారో కదా. ఈ జలాల్ హిందూ ముస్లింలని ఒకటి చేస్తాడని చెప్పారావిడ. అంతఃపురంలో ఉన్న హిందూ దాసీలందర్నీ పిలిపించండి. నేను జోధాకిష్టమైన రీతిలో కొన్ని ఏర్పాట్లు చేయించాలి. చిత్తం మహారాణి గారు. మహారాణి గారు, షెహన్షా గారు ఒక హిందూ స్త్రీని పెళ్లి చేసుకున్నారు. హుషియార్ ఖాన్, ఆటలాడుతున్నప్పుడు అంతరాయం కలిగించడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. వింతగా ఉంది. తమరు ఇలాంటి వార్త విని కూడా మొహం కొంచెం కూడా చిట్లించుకోలేదే? నేనెందుకు మొహం చిట్లించుకుంటాను? షెహన్షా గురించి నాకంటే బాగా తెలిసిన వారు వేరెవరున్నారు? ఇప్పుడు ఆయనకు ఒక కొత్త బొమ్మ దొరికిందన్నమాట. ఆడుకోవడానికి తీసుకొచ్చారు. కొన్నేళ్ళేందంటే దాని మీద కూడా ఆయనకి విసుగొచ్చేస్తుంది. షెహన్షా తన అంతఃపురానికి ఎన్ని బొమ్మలైనా తెచ్చుకొని ఎంతమంది భార్యలైనా సరే ఆయన ఇష్టపడే ఆట ఎప్పటికీ చదరంగమే. అలాగే ఆయనకి ఇష్టమైన బేగం ఈ రుకయ్య మాత్రమే. అంటే ఆవిడ అంతఃపురంలోనే ఉంటుందట. ఇంక వెళ్ళి ఆవిడకి గది సిద్ధం చెయ్యి. జలాల్కి సంబంధించింది ఏదైనా నేనే చూసుకుంటాను. అలాగే ఈ బొమ్మను కూడా నేనే చూసుకోవాలి. అంతరాయానికి మన్నించండి మహారాణి గారు. షెహన్షా గారు ఈ భవనంలోకి వేం చేస్తున్నారు. ఇక సెలవిప్పించండి మహారాణి. షెహన్షా గారికి స్వాగతం పలకడానికి తమరు వెళ్ళడం లేదా? ఆ అవసరం లేదు. జోదా బేగం, వీరికి సలాములు చేయండి. వీరే ఈ దేశపు మహారాణిగారు. షెహన్షా గారి తల్లిగారు వీరు. మాషాల్లా, నేను విన్నదానికంటే మరింత అందంగా ఉన్నావు నువ్వు. వజ్రాల మెరుపు కూడా నీ కాంతి ముందు వెలవెలబోవాల్సిందే. మా లోకానికి నీకు ఇదే మా స్వాగతం. వీరు ఎవరో తెలుసా? ఈవిడే భక్షీబాను, అంటే మా కుమార్తె. జలాల్ చెల్లెలు తను. సుస్వాగతం వదిన గారు. కొంచెం మీరు సిద్ధంగా ఉండండి. కొత్త కోడలికి స్వాగతం పలికేతంత చేయాల్సింది.
మీ ఆచార వ్యవహారాల గురించి అంత ఎక్కువగా తెలియదు నాకు. అయినా సరే నేనేమనుకున్నానంటే నీకిక్కడంతా నీవాళ్లే అనిపించాలన్న ఉద్దేశంతో హిందూ దాసీలను స్వాగత గీతాలు పాడటానికి పిలిపించాను నేను. నీకు తెలియదు జోధా, నువ్వు మాకు ఎంతో ప్రత్యేకమైన వ్యక్తివి. మహామంగ, మా కోడలు విశ్రాంతి తీసుకోవడానికి అవసరమైన ఏర్పాట్లు చేయండి. తనకి చక్కటి హాయి చేకూరాలని నేను కోరుకుంటున్నాను. దాని గురించి మీరేం ఆందోళన చెందకండి మహారాణి గారు. నేను వీరిని వీరి ఇష్టాలని ఎంతో జాగ్రత్తగా గమనిస్తూ ఉంటాను. అలాగే ఈ భవనంలో వీరు ఉండే చోటు కూడా వీరికి చూపిస్తాను. వద్దులేండి, మీరు కేవలం ఏర్పాట్లు మాత్రం చేయండి. ఈ భవనాన్ని, ఇక్కడి ప్రతి వస్తువుని స్వయంగా నేనే మా కోడలికి పరిచయం చేస్తాను. ఇక మీ పొగరు అంటుకోతుంది. ఇక మీరంతా ఓ హిందూ రాణి ముందు చేతులు జోడించాల్సిందే. ఇదేనమ్మా అంతఃపురం. రాజభవనపు రాజరికపు స్త్రీలు ఉండే చోటిది. మరి పాచిక పారలేదు కదా, దీంతో ఓడిపోయినట్టే. మహారాణి గారు, అయితే ఈవిడే అన్నమాట కొత్త బేగం గారు. షెహన్షా కొత్త బేగంని ఆహ్వానిస్తూ తాంబూలం సిద్ధం చేశాం. తాంబూలం అందుకోండి. ధన్యవాదాలు. నాకు తాంబూలం సేవించే అలవాట్లేదు. పోనీ మీరే చెప్పండి బేగం సాయిబా, తమరి అలవాట్లేంటో చెప్పండి. జోధా బేగం ఇకపై ఈ అంతఃపురంలోనే ఉంటారు కనుక మెల్లమెల్లగా వీరి అలవాట్లన్నీ మీకు తెలుస్తాయి. ప్రస్తుతానికి విశ్రాంతి తీసుకొనివ్వండి. లోకమన్నాక రకరకాల మనుషులుంటారు కోడలు పిల్ల. మనం ప్రతి ఒక్కరి మాటల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కొందరిని అస్సలు పట్టించుకోకుండా ఉంటేనే మంచిది. వీళ్లంతా ఎవరో తెలుసుకోవాలనుంది కదా నీకు. కొందరేమో జలాల్ భార్యలు, కొందరేమో బానిసలు, మిగతా వాళ్లేమో జలాల్ మనసు పడిన స్త్రీలైతే మరికొందరు జలాలు గెలిచిన రాజ్యాల నుంచి తెచ్చిన స్త్రీలు. మిగతా వాళ్లు భద్రత కోసం నియమించబడిన వాళ్లు. అంతఃపురంలో భద్రత నిమిత్తం పరాయి పురుషుల ప్రవేశం ఉండదు. ఈ అంతఃపురంలో ఉండే స్త్రీలందరి గౌరవాన్ని, అవసరాలని చక్కగా గమనిస్తూ ఉంటాడు జలాల్. అది తన బాధ్యత అనుకుంటాడు. కాని నా ఉద్దేశంలో జలాల్ నీకు నచ్చలేదనుకుంటాను. పైగా ఈ పెళ్లికి నువ్వు మనస్ఫూర్తిగా సమ్మతించలేదనుకుంటాను. అసలు ఈ పెళ్లి నీకెందుకిష్టం లేదో కొంచెం చెప్తావా? దయలేనివాడిని, హృదయం లేనివాడిని వివాహం చేసుకోవడానికి ఎవరైనా ఎందుకు అంగీకరిస్తారు? ఇంకెవరైనా ఈ మాట అనుంటే నాకు తప్పుగా అనిపించేది. కానీ నువ్వు నీ మనసులోని భావాన్ని నిస్సంకోచంగా చెప్పినందుకు సంతోషంగా ఉంది. జలాల్లోని మనసు గురించి మాట్లాడినందుకు సంతోషంగానే ఉంది. నువ్వు జలాల్కి గల వైభవాల్ని మాత్రమే చూడలేదు, జలాల్కి లేనిదేమిటో కూడా నువ్వు చాలా బాగా గుర్తించగలిగావు. అల్లా దయతలిస్తే నువ్వు వచ్చిన వేళా విశేషం వల్ల జలాల్కి అతను పోగొట్టుకున్న హృదయం కూడా దొరుకుతుంది. ఇక నేను సెలవు తీసుకోదలిచాను. నువ్వు విశ్రాంతి తీసుకో. నీకు ఏ అవసరం వచ్చినా సరే మహామంగ చూసుకుంటుంది. ఇది నాది కాదు, నాది. రుకయ్య బేగం ఇది నాకిచ్చారు. ఆహాహా, బేగం గారికి సేవలు నేను చేస్తాను, గొప్ప గొప్పవని నువ్వు తీసుకుంటావా? ఇవ్వు, ఇలా ఇవ్వు, ఇచ్చేలా. ఇవ్వు, ఇది నాది. ఇస్తావా లేదా నువ్వు? నాది, ఇవ్వు. ఏవండి, వాళ్ళలా గొడవ పడుతున్నారు కదా, మీలో ఎవరు ఆ గొడవ మాన్పించరెందుకని? మాకేమంత అవసరం లేదు. నువ్వు కూడా కలగ చేసుకోవద్దు.
అంతఃపురంలోని అన్ని నిర్ణయాలు కేవలం రుకయ్య బేగమే చూసుకుంటారు. ఆవిడ అధికారంలో వేరొకరు జోక్యం ఆవిడికి ఎంత మాత్రం ఇష్టం ఉండదు. రుకయ్య బేగమా? అవునండి, రుకయ్య బేగం షహన్షా గారికి అందరికంటే ముఖ్యమైన భార్య ఈవిడ. ఈ భవనంలో ఆవిడ ఆదేశాలు ఎలా పాటిస్తారంటే అది షహన్షా గారి ఆదేశాల. ఎంత పాత తివాచి అయినా పైన వేలాడే దీపాలైనా రుకయ్య బేగం గారికి నచ్చలేదంటే వాటిని వెంటనే తీసేస్తారు. అప్పుడు పాతవన్నీ మాకిచ్చేస్తారు. అంతేగా మరి. షహన్షా గారు కూడా ఆడి చెప్పినట్టే వింటారు. రుకయ్య బేగంని కాదనే నాలుక, ఎదురించిన తల రెండిటిని తీసేస్తారు. ఈ రుకయ్య సంగతి ఇదివరకు కూడా విన్నాను. అవును, హిందూ దాసులు కూడా అదే చెప్పారు. చాలా తెలివైందట రుకయ్య బేగం. ఈ అంతఃపురాన్ని ఎలా నడిపించాలో ఆవిడకి బాగా తెలుసు. అలాగే షహన్షాకి పగ్గాలు ఎలా వేయాలో కూడా ఆవిడకి తెలుసు. ఓం హ్రీం క్లీం క్లీం కాళీమాతాయ నమః. ఓం హ్రీం క్లీం క్లీం కాళీమాతాయ నమః. ఓం హ్రీం క్లీం క్లీం కాళీమాతాయ నమః. ఓం హ్రీం క్లీం కాళీమాతాయ నమః. నేను ఓడిపోయాను సోదమ్మా. విధి ముందు ఓడిపోక తప్పలేదు. తమరు చెప్పిన భవిష్యవాణి నిజమని రుజువైంది. మా అమ్మాయి జోదా వివాహం ఒక మొగలాయితో జరిగిపోయింది. ఇంతవరకు నువ్వు చెప్పినవన్నీ అక్షరాలా నిజమని రుజువైంది. అందుకనే నేను జోదా భవిష్యత్తు గురించి నిన్ను అడగడానికి వచ్చాను. నేనే పాటిదాన్ని భూత భవిష్యత్తులు చెప్పడానికి రాణిగారు. ఏం జరిగినా ఈ కాళీమాత ఇష్టానుసారమే జరుగుతుంది. మరి మా జోదా భవిష్యత్తు? ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. నువ్వు మీ అమ్మాయి జోదా ఈ కాళీమాతనేగా పూజిస్తూ ఉన్నారు. ఆ పూజలు వృధా కాపోవు. వాటి ఫలితం తప్పకుండా లభిస్తుంది. జోదా భవిష్యత్తు ఎంతో ఉజ్వలంగా ఉంది. తను కార్చే కన్నీటి చుక్క చిరునవ్వుగా పరిణమిస్తుంది. వాడిపోయిన తన మొహం వికసించిపోతుంది. ఇవాళ రాజపుత్రులంతా తమకి తాము తలవంపులు తెచ్చిందనుకుంటున్నారు కదూ. వాళ్లే రేపు తన వల్ల గౌరవం పెరిగిందనుకుంటారు చూడు. నీ కూతురు జోదా కథ యుగ యుగాలుగా చెప్పుకుంటూ ఉంటారు. తనని ఎన్నటికీ మర్చిపోరు.